న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయో వాటిలో ప్రైవేట్ కంపెనీస్ కూడా పర్మిషన్ ఇచ్చే ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ శాంతి బిల్ పాస్ చేసింది. శాంతి అంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్ అన్నమాట. లోక్సభ, రాజ్యసభ రెండు సభలు కూడా ఈ బిల్ పాస్ చేశాయి. దానిలో ఏదైతే సప్లయర్స్ లైబిలిటీ క్లాజ్ ఉందో దాన్ని తీసేసి ఆపరేటర్స్ లైబిలిటీ తీసుకొచ్చారనమాట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆపరేషన్ లో ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇప్పుడు తలుపులు తెరుచుకున్నాయి. మోడీ గారు ఈ బిల్ పాస్ అయిన తర్వాత ఇదొక ట్రాన్స్ఫర్మేషనల్ మూవ్మెంట్ అని చెప్పి, ముఖ్యంగా సేఫ్లీ పవరింగ్ AI టు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, పూర్తి స్థాయిలో క్లీన్ ఎనర్జీ దిశగా మనం అడుగులు వేస్తున్నామని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. మనకు తెలుసు ఇప్పటి వరకు కూడా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పటి నుంచి కూడా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఆపరేట్ చేయొచ్చు. ఇప్పటి వరకు కూడా మన దేశానికి అవసరమైన ఎలక్ట్రిసిటీలో 75% ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తుంది. మనం ఏమైతే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ కాప్ సమ్మిట్స్ లో ప్రామిస్ చేసామో దానికి మనం క్లీన్ ఎనర్జీ టార్గెట్స్ మీట్ అవ్వాలన్నమాట. దానికోసం ఈ శాంతి బిల్ దోహదపడుతుంది.